హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 నుంచి కొత్త ఫుటేజ్ బయటకొచ్చింది. అందులోని 2, 3 క్లిప్స్ అండ్ చాలా పిక్స్ ఉన్నాయి. అండ్ వీటిలోని చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ కూడా ఉన్నాయి. వాటిని ఈ వీడియోలోని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, క్లిప్ నెంబర్ 1 రైనీస్ అండ్ డేమన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ రైనీస్ ఆర్మర్ వేసుకొని ఉంటుంది. లూక్ చనిపోయాడన్న విషయం రెనేరాకి ఒక రేవన్ వల్ల తెలుస్తుంది. యాక్చువల్‌గా సీజన్ 1 ఎండింగ్‌లోని స్వయంగా డేమనే వచ్చి రెనేరాకి చెప్తున్నట్టు చూపించారు. కానీ యాక్చువల్‌గా బుక్స్‌లో జరిగేది రెనేరాకి ఒక రేవన్ వల్ల తెలుస్తుంది. ఎందుకంటే డేమన్ అప్పుడు హారన్ హాల్‌లో ఉంటాడు కాబట్టి. సో, అది తెలుసుకున్న రెనేరా వెంటనే లూక్ పడిపోయిన స్టార్మ్ సైడ్ దగ్గరలో ఉన్న షిప్ బేకర్ బే దగ్గరికి వెళ్తుంది. అండ్ రెనేరా ఈ సీ ముందు నిల్చొని చూడడం ఇలాంటి షార్ట్స్ మనం ట్రైలర్ లో చూసాం. సో, తన కొడుకు లూక్ చనిపోయాడన్న విషయాన్ని రెనేరా జీర్ణించుకోలేకపోతుంది. ఒక రేవని నమ్మకుండా రెనేరా తనే ఓన్ గా వెళ్ళి చూడాలనుకుంటుంది. ఏదో ఒక రీజన్ వల్ల లూసెరిస్ బతుకుండే ఛాన్స్ ఉందని చెప్పి రెనేరా ఎక్కువ ఆశపడుతుంది. దానికి డేమన్ రెనేరా అక్కడికి వెళ్ళడం మంచిది కాదని ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఏమండ్ ఒకవేళ వేగో డ్రాగన్తో అక్కడే ఉంటే రెనేరాకి ప్రమాదం అనుకుంటాడు. దానికి రైనిస్ ఏమండ్ గాని అక్కడ ఉంటే ఖచ్చితంగా ఏమండ్కే ప్రమాదం అని చెప్పి డేమన్తో అంటుంది. ప్రెసెంట్ ఏమండ్ దగ్గర ఉన్న వేగో డ్రాగన్ ని డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ లోని ఏ డ్రాగన్ కూడా ఎదిరించలేదు. అలాంటిది రెనేరా డ్రాగన్ అయినా డైరెక్ట్స్ ఎలా ఎదుర్కొంటుంది. ఇక్కడ రైనిస్ చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది. తర్వాత డేమన్ రైనిస్ తోని ఆ రోజు నీకు ఛాన్స్ దొరికినప్పుడే ఏగోన్ ని చంపేసి ఉంటే ఈ రోజు మనకి ఇంత తలకే నొప్పి వచ్చేది కాదని చెప్తాడు. తర్వాత క్లిప్ నెంబర్ 2 అలిసెంట్ అండ్ ఓటో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏగోన్ కింగ్ అవుతాడు. రెనేరాకి ఒక శాంతి ఒప్పందం పంపిస్తారు. అందుకు రెనేరా కూడా మంచిగానే రియాక్ట్ అవుతుంది. కొడుకు చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా యుద్ధం అనేది అనివార్యం అవుతుంది. గ్రీన్స్ కేవలం వాళ్ళ ఉన్న పొజిషన్ ని కాపాడుకుంటే సరిపోతుంది. దానికి ఖచ్చితంగా వార్ చేయాల్సి ఉంటుంది. సో, వైలెన్స్ ఖచ్చితంగా జరుగుతుందని ఓటో అలిసెంట్ తో అంటాడు. ఇక్కడ ఓటో కంటే కూడా అలిసెంట్ చాలా తెలివిగా ప్లాన్స్ వేస్తుంది. అలిసెంట్ తో పాటు ఓటో ఉంటాడు. అలానే లైరీ స్ట్రాంగ్ కూడా ఉంటాడు. అండ్ లైరీ స్ట్రాంగ్ సీజన్ 2 కి సంబంధించి కొత్త స్టిల్స్ ను కూడా మనం చూడొచ్చు. సో, అతని డ్రెస్సింగ్ స్టైల్ బట్టి చూస్తుంటే ఖచ్చితంగా లైరీ స్ట్రాంగ్ ని ఇప్పుడు స్మాల్ కౌన్సిల్ లోని ఒక మెంబర్ ని చేసినట్టున్నారు. క్లిప్ నెంబర్ 3 డేమన్ ఇక్కడ ఎరిక్ కార్గెల్ తో మాట్లాడతాడు. ఎరికే విసేరిస్ క్రౌన్ ని తీసుకొచ్చి రెనేరాకి ఇస్తాడు. యాజ్ ఏ కింగ్స్ గార్డ్ గా రెనేరాకి ఒక ఓత్ చేస్తాడు. యాక్చువల్ గా ఇద్దరు బ్రదర్స్ కింగ్స్ ల్యాండింగ్ లోని ఒకేసారి కింగ్స్ గార్డ్ అవుతారు. వీళ్ళిద్దరిని ఎపిసోడ్ 6 లోని ఇంట్రడ్యూస్ చేసినా సరే వీళ్ళు స్టోరీలోని చాలా ముందే ఉంటారు. వీళ్ళు చూడడానికి ఒకేలా ఉంటారు. ఎంత సేమ్ ఉంటారంటే రోజు వీళ్ళని చూసే వీళ్ళతో పాటు రోజు పనిచేసే కింగ్స్ గార్డ్సే వీళ్ళని గుర్తుపట్టలేరు. యాజ్ ఏ కింగ్స్ గార్డ్గా వాళ్ళ ఓత్కి కట్టుబడి ఉండాలి. రెనేరా బర్త్డేని దొంగలిస్తూ ఏగోని కింగ్ చేస్తున్నప్పుడు మీ ఓత్ ఏమైందని చెప్పి డేమన్ ఎరిక్ని అడుగుతాడు. ఈ 2 టీమ్స్కి ఎవరు సపోర్ట్ చేయాలనేది ఎరిక్ కార్గెల్ బ్రదర్స్ యొక్క పర్సనల్ ఒపీనియన్స్ అనమాట. ఒక బ్రదర్ ఏమో బ్లాక్స్ వైపు న్యాయం ఉందనుకుంటాడు. ఇంకొక బ్రదర్ ఏమో ఏగోన్ వైపు ఉందనుకుంటాడు. సో, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు న్యాయం వైపే ఉన్నారు. ఈ సీజన్ 2లోనే కేవలం బ్లాక్స్ అండ్ గ్రీన్స్ మధ్య కాదు, ఈ 2 బ్రదర్స్ మధ్యలో కూడా ఒక వార్ జరగనుంది. వీళ్ళు విడిపోయే సీన్ బుక్లోని చాలా ఎమోషనల్గా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకరినొకరిని కన్విన్స్ చేసుకుంటారు. ఒకరికొకరికి గుడ్ బై చెప్పుకుంటారు. టీవీ షోలోనే అంత చూపించలేదు కానీ నెక్స్ట్ టైం మనం కలిసేటప్పుడు ఖచ్చితంగా ఎనిమీస్ లాగా ఉంటామని చెప్పి ఒకరికొకరు చెప్పుకుంటారు. సీజన్ 2లోని కూడా ఒకరికొకరు ఎదురుపడేది ఎనిమీస్ లానే, బ్రదర్స్ లా కాదు. క్లిప్ నెంబర్ 4 రైనిస్ అండ్ కార్లిస్ ఇద్దరు డేమన్ గురించి మాట్లాడుకుంటారు. వెనకాల పక్షుల సౌండ్ ఎక్కువగా వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ డ్రిఫ్ట్ మార్క్ లోనే ఉంటుంటారు. డేమన్ ఎక్కువగా తన ఓన్ డెసిషన్ తీసుకోవడానికి ఇష్టపడతాడు. ఎవరి దగ్గర ఆర్డర్స్ తీసుకోడు. తను కింగ్ కాకుండానే ఒక కింగ్ లా బిహేవ్ చేస్తాడని రైనిస్ కార్లిస్ తోనే అంటుంది. కార్లిస్ అది పెద్దగా పట్టించుకోడు. ఎందుకంటే 3 years గా ఇద్దరు కలిసి ఒక వార్ చేస్తారు. సో, డేమన్ ని ఎలా మేనేజ్ చేయాలో కార్లిస్ కి తెలుసు. అండ్ ఈ ఇద్దరు క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా వీళ్ళ మధ్యలోనే ఎక్కువ సీన్స్ ఉంటాయి. ఐ మీన్ డిస్కషన్ సీన్స్. తర్వాత క్రేగన్ స్టార్క్ యొక్క న్యూ లుక్ ని మనం చూడొచ్చు. పక్కనే జేస్ కూడా ఉంటాడు. ఇంకా రెనేరా డ్రాగన్ స్టోన్ లని డేమన్ కి రెనేరాకి పుట్టిన పిల్లలిద్దరిని చూపిస్తారు. ఈ 2 క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ రెనేరా వాళ్ళని చూస్తూ వీళ్ళిద్దరిని ఈ వార్ లోని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత కార్లిస్ వెలోరియన్ యాలన్ ఆఫ్ వాళ్ళని కలుస్తాడు. ఇక్కడ కార్లిస్ ఇంకా ఒక స్టిక్ పట్టుకుని నడుస్తున్నాడు. అండ్ మెడక్ కూడా ఏదో గాయమైనట్టుంది. యాలన్ కి కార్లిస్ కి ఒక రిలేషన్ ఉంటుంది. ఇతనికి ఒక బ్రదర్ కూడా ఉంటాడు. వీళ్ళిద్దరు బ్రదర్ స్టోరీ కూడా ఈ సీజన్ 2లోని చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయనుంది. తర్వాత ఏగోన్ ఐరన్ థ్రోన్ మీద కూర్చున్నట్టు చూపిస్తారు. ఇక్కడ ఐరన్ థ్రోన్ మీద ఏగోన్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తాడు. అలానే కింగ్ లా కూడా బిహేవ్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఏగోన్ లైరీ స్ట్రాంగ్ తో కూడా మాట్లాడుతున్నట్టు చూపించారు. తర్వాత జేస్ డ్రాగన్ స్టోన్ కి వస్తాడు. ఇక్కడ జేస్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఖచ్చితంగా తన బ్రదర్ చనిపోయాడన్న విషయం తెలుసుకున్నట్టున్నాడు. తన ముందు రెనేరా కూడా ఉంటుంది. ఇద్దరు హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు. ఎప్పుడైతే జేస్ కి తన బ్రదర్ చనిపోయాడనే విషయం తెలుసుకుంటాడో అప్పటి నుంచి ఇది రెనేరా వార్ కాదు, జెసేరిస్ వార్. తర్వాత ఏమండ్ అండ్ క్రిస్టియన్ కోల్ మ్యాప్ దగ్గర కూర్చొని
కూర్చొని ప్లాన్స్ వేస్తూ ఉంటారు. డాన్స్ ఆఫ్ ది డ్రాగన్‌లోని వీళ్ళిద్దరిది బెస్ట్ డ్యూయో అవుతుంది. రెనేరాకి చెమటలు పట్టిస్తారు. తర్వాత ఒక బోట్ మీద ఇద్దరు కూర్చున్నట్టు చూపిస్తారు. సో ఆ సీ పక్కన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ బోట్‌లో ఉన్నది ఎరిక్ కార్గైల్ అయి ఉండాలి. అండ్ అది డ్రాగన్ స్టోన్ అయి ఉంటుంది. ఇంకా ఐరన్ థ్రోన్ ఉన్న రూమ్‌లోని విసేరిస్ యొక్క స్టాచ్యూని బిల్డ్ చేస్తున్నట్టు మనకు చూపించారు. టీజర్‌లోను కూడా ఈ స్టాచ్యూని క్లియర్‌గా చూపించలేదు కానీ బట్ ఇక్కడ ఒక స్టాచ్యూ ఉందని హింట్ ఇచ్చారు. అండ్ ఈ స్టాచ్యూ మీద విసేరిస్ క్రౌన్ కూడా ఉంటుంది. తను ఉన్నంత వరకు తన ఫ్యామిలీని అలానే రాజ్యాన్ని చీలిపోకుండా కాపాడుతాడు. చాలా పీస్‌ఫుల్‌గా రూల్ చేస్తాడు. సో విసేరిస్ చనిపోయిన తర్వాత తన మాటల్ని తనని పక్కన పడేయకుండా గ్రీన్స్ తను పట్టించుకొని తనకంటూ ఒక గౌరవాన్ని ఇస్తున్నారు. సో బుక్స్‌లో ఉన్న ప్రకారం రెనేరా తన కొడుకు చనిపోయిన తర్వాత చాలా బాధలోకి వెళ్ళిపోతుంది. చాలా రోజులు సైలెంట్‌గానే ఉంటుంది. ఎపిసోడ్ 1లో కూడా ఇదే జరుగుతుంది. ఎపిసోడ్ లాస్ట్‌లోకి రెనేరా చాలా కోపంగా తన నోటి నుంచి ఒక 4 పదాలొస్తాయి. అవే ఈ వార్‌ని స్టార్ట్ చేస్తాయి. ఇంతకీ ఆ వర్డ్స్ ఏంటంటే